ఈ వెహికల్ వచ్చేసి డ్యూక్ 200 వెహికల్ అనమాట. రెగ్యులర్ కస్టమరే. సో, కస్టమర్‌కేంటంటే మిస్సింగ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి అన్నాడు. సో, ఇంకేముంది ట్యాంక్ అండ్ టోటల్ బాడీ క్లీన్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. సో, ఈ వీడియో మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి, టోటల్ బాడీ ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి. సో, ట్యాంక్ ఓపెన్ చేయడం ఎలా అంటే ఫస్ట్ 2 సీట్లు ఓపెన్ చేసేసి నేను ఎక్కడెక్కడ నా ఫింగర్ పాయింట్ చేస్తానో అక్కడ ఎల్ఎంకి బోల్ట్స్ ఉంటాయి. 4 ఎల్ఎంకి యూజ్ చేసి ఆ ఎల్ఎంకి బోల్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేయండి. ఓకేనా. ఇటువైపు ఒక 2 ఉంటాయి బ్యాక్ సైడ్. ముందున ఒక 4 ఉంటాయి అన్నమాట. ఆ బోల్ట్ ఓపెన్ చేస్తే ఇగో ఈ ప్యానెల్ కొద్దిగా బయటకి తీసి బ్యాక్‌కి లాగండి. ఓకేనా. బ్యాక్‌కి లాగితే మనకి బ్యాక్ సైడ్ ప్యానెల్ అయితే వచ్చేస్తుంది. మర్చిపోయి ఫ్రంట్‌కి లాగితే విరిగిపోతుందన్నమాట. సో, బ్యాక్‌కి పుష్ చేయండి. బ్యాక్ కొంచెం లాగితే వచ్చేస్తుందమ్మా. కొంచెం నెడితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు సైడ్ ప్యానెల్ ఓపెన్ చేసేసాం. అట్లానే అటువైపు ప్యానెల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఓపెన్ చేసేయండి. మన ఛానల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ ట్యాంక్ బోల్ట్ ఓపెన్ చేయండి. బ్యాక్ సైడ్ బోల్ట్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ ట్యాంక్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. అట్లానే చెప్పాను కదా! బ్యాక్ అయితే లేపేసిన తర్వాత ఫ్రంట్ సెక్షన్ ఫ్రంట్ కూడా దీనికి బోల్ట్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కనిపించలేదు కదా మీకు ఎక్కడ అని చెప్పేసి మనకి తాళం పెడతాం కదా! ఆ మీద ప్లాస్టిక్ క్యాప్‌ని కొంచెం మీదకి గట్టిగా నెట్టితే మనకక్కడ రబ్బర్ బూట్ లాకింగ్ ఉంటుందన్నమాట. అది ఇబ్బందేం గాదు. సో, ఆ మీద క్యాప్ తీసేసి అందులో ఒక రబ్బర్ బూట్ తీసేసి అటుపక్క, ఇటుపక్క కూడా 2 బోల్ట్స్ ఉంటాయి. ట్యాంక్ బయటకి కంప్లీట్ తీయడానికి 2 బోల్ట్స్ ఉంటాయి. ఆ 2 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి ట్యాంక్ అయితే బయటకి తప్పించేయండి. అట్లానే కూలెంట్ క్యాన్ కూడా బయటికి తప్పించండి. ఎందుకంటే కూలెంట్ క్యాన్ అనేది ట్యాంక్‌కి కనెక్ట్ అయిన ప్లాస్టిక్ దానికైతే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అక్కడ 10 బోల్ట్స్ ఎన్నుంటాయి. ఆ 2 బోల్ట్స్‌తో ఓపెన్ చేసేసి అలాగే ట్యాంక్‌కి ఎన్నైతే పైప్స్ అండ్ వైర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఆ వైర్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేయండి. జాగ్రత్తగా పక్కనది పెట్టేయండి. ఫ్యూయల్ ఫిల్టర్ అనమాట అది. దానికైతే కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఫస్ట్ కస్టమర్ మిస్సింగ్ అని చెప్పారు కాబట్టి పెట్రోల్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసాం. పెట్రోల్ పంప్ అయితే ఓపెన్ చేసాం. పంప్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో ఇన్స్పెక్ట్ చేసి పంప్ కూడా నీట్‌గా క్లీన్ చేయడం జరిగింది. అలానే ట్యాంక్‌లో ఏమైనా డస్ట్ ఉందా, నలక ఉందా చెక్ చేసాం. పెద్దేం లేవు. పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా బంకులో పెట్రోల్ పోయిస్తారు కాబట్టి మాక్సిమం ఇష్యూ అయితే రాదు. సో, పంప్ అయితే ఇప్పేసి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసేసాం. ట్యాంక్‌లో పాత పెట్రోల్ మొత్తం తీసేసాననమాట. సో, ఇప్పుడు టోటల్ బాడీ నా నా ఐ మీన్ నా సర్వీస్‌లో చాలా రకమైన వెహికల్స్ అయితే సర్వీస్ చేశాను. జావా అవనండి, కేటీఎం, డ్యూక్ అన్నీ చాలా రకాలు చేశాను. కానీ ఇంత వరస్ట్‌గా ఇచ్చారంటే నాకు చాలా నచ్చలేదు. చెప్తాను చూడండి. టోటల్ బాడీ ఓపెన్ చేయాలంటే నా ఫింగర్ పాయింట్ చేస్తున్నా కదా! 10 సైజ్ బోల్ట్ అక్కడ. అట్లానే ఈ బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయండి. బ్యాటరీ ఇప్పనక్కర్లేదు. వైర్స్ అయితే డిస్కనెక్ట్ చేయండి. అట్లనే ఆ 2 17 బోల్ట్ కూడా ఓపెన్ చేయండి. దీనికి ప్లాస్టిక్ ఇచ్చారండి. ప్లాస్టిక్ ఇచ్చారు. నచ్చలేదది. ఏమాత్రం స్లిప్ అయితే చాలా ఇబ్బందవుతది. సో, ఆ 2 బోల్ట్‌లు ఓపెన్ చేసి ఇగో ఈ సైడ్ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే అది బయటకి తీసేయండి. ఓకేనా. క్లాంప్ బయటకి తీసేయండి. తీసేస్తే మనకి వర్క్ సింపుల్‌గా అయిపోతుంది. చూసారుగా వచ్చేసింది బయటకి సింపుల్‌గానే. సో, ఇప్పుడేంటంటే ఆ ఆరెంజ్ కలర్ బ్యాక్ ఫ్రేమ్ మొత్తం ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తేనేమో థ్రోట్ల్ బాడీ ఈజీగా ఓపెన్ చేసుకోగలము. ఆ 2 బోల్ట్‌లు కూడా ఓపెన్ చేయండి. అట్లానే లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఓపెన్ చేశారో రైట్ సైడ్ కూడా సేమ్ అట్లానే బ్యాక్ సాచెస్ అంతా కూడా విడదీస్తేనే మనకి ఈ డ్యూక్ 200 వెహికల్‌కి మొత్తం అంతా కూడా మనకి టోటల్ బాడీ ఈజీగా బయటకొస్తుందనమాట. ఇంత వరస్ట్‌గా ఇచ్చారా? ఒక చిన్న ఐటెమ్ కోసం ఇంత పెద్ద ఎక్విప్‌మెంట్ ఎందుకు అని అనిపించిందనమాట. చూడండి కంప్లీట్‌గా బ్యాక్ సక్సెస్ అయితే కంప్లీట్‌గా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసిన తాడు కట్టి మీదకి ఎలాడదీశాను. ఎందుకంటే కస్టమర్‌ని రమ్మంటే వస్తున్నానని చెప్పేసి పడుకొని పోయాడు. ఏం చేసేదంటే మరి నేనైనా సరే. సో, టోటల్ బాడీ కనెక్ట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్సిలరేటర్ వైర్ డిస్కనెక్ట్ చేయండి. అలాగే ఇంజెక్టర్‌కి తర్వాత సమ్ సాకెట్స్ ఉన్నాయి కదా! సాకెట్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఓకేనా. డిస్కనెక్ట్ చేసేసి ఇగో ఇదే థ్రోట్ల్ బాడీ డ్యూక్ 200 వెహికల్‌ది థ్రోట్ల్ బాడీ అనమాట. సో, దీని లోపల కార్బన్ ఎంతలా పట్టిందో మీరైతే చూడండి కనిపిస్తుంది కదా! కంప్లీట్‌గా బ్లాకిష్‌గా ఉన్నదంతా కూడా కార్బన్ అనమాట. యాక్చువల్‌గా ఇది సిల్వర్ కలర్‌లో ఉంటుంది కొత్తదైతే ఎక్విప్‌మెంట్ లోపలంతా కూడా. చూడండి మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే మీకు చూపిస్తాను. మీరైతే ఐడెంటిఫై చేయండి ఎంతలా కార్బన్ పట్టింది. సో, ఇలా కార్బన్ పడితే ఏమవుతుందంటే మనకి వెహికల్ అనేది పికప్ ఉంటుంది. అన్నీ బావుంటాయి. ఒక్కొక్కసారి బండి యాక్సిలరేటర్ ఏస్తే కొంచెం ఆగిపోయి వెంటనే వెళ్ళడం, బండి మిస్సింగ్ రావడం, గుద్దుకొని వెళ్ళడం ఇలాంటి కంప్లెయింట్స్ అన్నీ కూడా ఇలాంటి ఇష్యూస్ వల్లైతే వస్తాయన్నమాట టోటల్ బాడీ వల్ల. సో, దీన్ని మొత్తాన్ని కూడా నీట్‌గా ఫ్లూయిడ్స్‌తో మొత్తం క్లీన్ చేసి చూసారు కదా! బ్రాండ్ న్యూ ఎట్లయితే ఉంటుందో మొత్తం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హోల్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కూడా మొత్తం అంతా కూడా టోటల్ బాడీలో క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసేసి బోత్ సైడ్ కూడా నీట్‌గా క్లీనింగ్ అయితే చేయడం జరిగింది. ఈ టోటల్ బాడీ చేసుకోవడం వల్ల మనకేమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా బ్రదర్ అంటే ఉంటుంది బ్రదర్. ఏంటంటే మనకి పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది. అండ్ దట్ టూ మిస్సింగ్ కంప్లెయింట్స్ ఉంటే ఏమైనా పోతాయి. ఆర్‌పీఎం అనేది స్టేబుల్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆర్‌పీఎం రేజ్ అయ్యి తగ్గడం, రేజ్ అయ్యి తగ్గడం, పూర్తిగా డౌనే ఆగిపోవడం. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా
100% అయితే సాల్వ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో, థ్రోటిల్ బాడీ మొత్తం క్లీన్ చేసుకోవడం ఎలాగైతే తిప్పామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే థ్రోటిల్ బాడీ పెట్టేసి బ్యాక్ ఫోర్క్ మొత్తాన్ని కూడా అల్లంకి బోల్ట్ బిగించేసి మీదన క్లాంప్ అట్లానే సైడ్ ట్యాంక్‌కి మొత్తం కూడా ఏసేసి ఈ బ్యాటరీ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? ఇచ్చేయండి. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది. నువ్వు వీడియో అయితే స్కిప్ చేయమాకండి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్యూయల్ ఫిల్టర్. ఈ ఫ్యూయల్ ఫిల్టర్ 3 హోల్స్ కూడా నీట్‌గా క్లీన్‌గా ఉందో చెక్ చేసుకొని పెట్రోల్ వేసిన తర్వాత పంపుల నుంచి పెట్రోల్ పాస్ అవుతుందో చెక్ చేసుకున్న తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్ అయితే ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పెట్టుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ మీద పెట్టుకున్న తర్వాత కింద పెట్టుకోండి. ఇప్పుడు ట్యాంక్ వేసేసాం. ట్యాంక్ వేసేసిన తర్వాత ఫస్ట్ బండైతే స్టార్ట్ చేసి ఆర్‌పిఎం అనేది స్టేబుల్‌గా ఉందో లేదో మీకైతే చూపిస్తా. వీడియో సౌండ్ అయితే వినండి. చూసారు కదా! నేను ఫుల్ రేస్ చేస్తున్నా. ఒక్క నిమిషం నా ఫోన్‌లో ఫ్లాష్ అయితే ఆఫ్ చేస్తా. చూడండి ఆర్‌పిఎం అయితే కరెక్ట్‌గా 1 ½ 2 మీద ఉంది. రేస్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ ఎంతైతే ఆర్‌పిఎంకి రావాలో ఆ ఆర్‌పిఎంకి అయితే స్టేబుల్‌గా అయితే వస్తుంది. సో, దట్ మీన్స్ టోటల్ బాడీ బాగుంది. మంచిగా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిందనమాట. సో, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది భయ్యా కస్టమర్ అయితే మనకి హీటింగ్ ఇష్యూ అన్న రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అవుతుందన్న ఒకసారి చెక్ చేయండి అన్నారు. సో, రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అవ్వకపోతే మస్ట్ అండ్ షుడ్‌గా చెక్ చేసుకోవాల్సింది రిలే. నా ఫింగర్ పాయింట్ చేసిన రిలే అది ఫ్యాన్ రిలే అనమాట. అట్లనే ఫ్యూజ్ బాక్స్‌లో మనకి 15 యాంప్ ఫ్యూజ్ ఉంటుంది. 10 ఆర్ 15 యాంప్ ఫ్యూజ్ ఉంటుంది. ఆ ఫ్యూజ్ పని బాగుందా లేదా చెక్ చేసుకోండి. అలానే మనకి తాళం తిప్పిన టెంపరేచర్ చూపిస్తుందంటే సెన్సార్ వర్కింగ్‌లో ఉన్నట్టు. ఒకవేళ టెంపరేచర్ సెన్సార్ తీసేసిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుందంటే ఫ్యాన్ కూడా బంద్ చేస్తున్నట్టే. బట్ ఏంటంటే కూలెంట్ ఆయిల్ ఫ్లో అవ్వకపోయినా, కూలెంట్ ఆయిల్ అన్నది లేకపోయినా సరే మనకి రేడియేటర్ ఫ్యాన్ అయితే తిరగదు. సో, అవైతే క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ రేడియేటర్ హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్ మూసుకుపోయినా సరే మనకి టెంపరేచర్ అయితే చూపిస్తుంది కానీ ఫ్యాన్ అయితే తిరగదనమాట. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. కాశీ గ్యారేజ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.